హాయ్ బ్రదర్, మీ పేరు? హాయ్ మహేష్ నా పేరు. బ్రదర్, జెప్టోలో ఎన్ని మంత్స్ నుంచి చేస్తున్నారు మీరు? నేను దాదాపుగా స్టోర్ ఓపెన్ నుంచి చేస్తున్నా 1 ఇయర్. ఇప్పుడు డిసెంబర్ వస్తే 1 ఇయర్ అవుతుంది స్టోర్ ఓపెన్ అయ్యి. ఓకే. 1 ఇయర్ నుంచి. సో ఇప్పుడు మీరు 1 ఇయర్ నుంచి చేస్తారు కాబట్టి జెప్టోలో మీకు ఎట్లా అనిపిస్తుంది వర్క్ చేయడం? జెప్టో అంటే మాకు ప్రాఫిట్ ఉంది బాగా, అర్నింగ్స్ ఇన్సెంటివ్ బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే మాకైతే ప్రెసెంట్ అయితే బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు డైలీ చేస్తారు కదా బ్రదర్, ఇప్పుడు ఒక ఆర్డర్ కి మీకు ఎంత పే చేస్తారు జెప్టో? అంటే జెప్టో నుంచి ఒక ఆర్డర్ కి 1 కిలోమీటర్ 15 రూపాయలు బేసిక్ అయితే. ఎన్ని కిలోమీటర్ పోతే అంత, ఎంత కిలోమీటర్ పోతే అంత పైసలు వస్తుంది. అంటే ఇప్పుడు ఒక డే పరంగా చూసుకుంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ షిఫ్ట్ అట్లా చేసుకుంటే మీకు ఎంత వరకు వస్తుంది పర్ డే? అంటే నేను ఒక మార్నింగ్ 6 to ఈవినింగ్ ఒక 4 వరకు కొడతాను. నాకు ఒక 30 ఆర్డర్స్ అవుతుంది. బట్ 1100 to 1500 మాక్సిమం. సో అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది చెప్తున్నారు పర్ డే 2000 వస్తున్నాయి, పర్ డే 3000 వస్తున్నాయి. అంటే అది నమ్మచ్చు అంటారా? అంటే మాకు ఇన్సెంటివ్ అనేది నైట్ పూట ఎక్కువ ఉంది, డే పూట లేదు. నేను కొట్టేది ఓన్లీ మార్నింగ్. నైట్ పూట ఎక్కువ ఉంది కాబట్టి నైట్ ఎక్కువ వస్తుంది. అంటే నైట్ ఒక 40-50 ఆర్డర్స్ కొడితే కూడా వస్తుంది. ఒక 2000-3000 దాకా కూడా వస్తుంది. సో అంటే అట్లా ఒకవేళ రోజుకి 2000-3000 అట్లా రావాలంటే పర్ డే మీరు ఎన్ని అవర్స్ కష్టపడాలి? మినిమం ఒక 15 to 16 అవర్స్ మాక్సిమం ఉండాలి. ఒక 50-45 ఆర్డర్స్ కొడితేనే 3 to 5-4,000 అట్లా వస్తుంది మనం. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు 1500 అట్లా రావాలనుకుంటే మీరు ఎంత టైం, అంటే మీరు రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలి? మాక్సిమం 8 hours to 10 hours. 8 to 10 hours. సో అంటే ఇప్పుడు మీరు పోయి కస్టమర్స్ కి డెలివరీ చేస్తుంటారు. సో డెలివరీ టైమింగ్ లో కస్టమర్స్ బిహేవింగ్ మీతో ఎట్లుంటది? అంటే కొంతమంది ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ కావచ్చు, లేదంటే ఏదైనా పడిపోవడం కానీ ఏదైనా జరిగినప్పుడు అప్పుడు కస్టమర్స్ నుంచి రియాక్షన్ ఎట్లుంటుంది? అంటే కొంత కస్టమర్ ఏంది అంటే మంచిగా మాట్లాడతారు. కొంత కస్టమర్ అనేది మాది మెయిన్ అనేది 10 minutes డెలివరీ. మీది కస్టమర్ ఎట్లా అంటారు, మీది ఇదే నా 10 minutes డెలివరీ అని అంటారు. కొంతమంది కస్టమర్ ఏంది మంచిగా ఉంటారు, కొంతమంది ఏంది వాళ్ళ ఇష్టం మట్టుకు మాట్లాడతారు. అసలు కొంచెం లైట్, కొంచెం పర్లేదు, కొంచెం ఏదో. అంటే ఇప్పుడు మీరు ఈ జెప్టోకి రాకముందు మీరు ఇంతకు ముందు దేంట్లో పని చేసారా, లేకపోతే ఏం చేస్తుండేవాళ్ళు? ఇంతకు ముందు నార్మల్ గా నేను ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ గా చేస్తుండే. దీనిలో వచ్చినాక కొంచెం ప్రాఫిట్ అర్నింగ్ అయింది. సో అంటే ఇప్పుడు జెప్టో లెక్క ఇప్పుడు చాలా ఉన్నాయి బ్రదర్, బ్లింకిట్ కానీ, బిగ్ బాస్కెట్ కానీ, ఇట్లా స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అనేసి చాలా ఉన్నాయి. సో అవన్నిటితో కంపేర్ చేసుకుంటే జెప్టో బెస్టా, లేకపోతే ఇంకేదైనా మీకు తెలిసిన అంటే ఫ్రెండ్ సర్కిల్ ఎవరో చెప్తుంటారు కదా దీంట్లో బాగుంటుంది, దీంట్లో రెవెన్యూ బాగా వస్తుంది అన్నట్టు ఏదైనా ఉందా? అంటే వేరే దాంట్లో పోల్చుకుంటే దీనికి జెప్టో ఏం మన ఇష్టం ఉన్న టైంలో కొట్టుకోవచ్చు. వేరే ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి. మినిమం ఒక 8 hours 9 hours కంపల్సరీ ఉండాలి. జెప్టోలో ఏంటంటే అట్లాంటిది ఏం లేదు. మనకి ఇన్సెంటివ్ కావాలంటే మనకు ఉండాలి, లేకపోతే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు మనకు. అదొకటి ప్రాఫిట్ ఉంది, బాగుంది. సో ఇప్పుడు వర్షాకాలం బ్రదర్, ఇప్పుడు సో వర్షాల టైంలో మీకు ఎట్లుంటది? మీకు వర్షాల టైంలో ఇప్పుడు ఎట్లుంటది? మీకు ఇన్సెంటివ్ బాగా ఇస్తారా? అంటే మాకు ఇప్పుడు నార్మల్ టైంలో ఏం రాదండి. వర్షం టైంలో 25 రూపీస్ ఎక్స్ట్రా రెయిన్ మోడ్ అనే ఎక్స్ట్రా పర్ ఆర్డర్కి వస్తుంది. మనం ఎన్ని ఆర్డర్ కొడితే అంత పైసలు వస్తుంది రెయిన్ మోడ్ లో. అదే వర్షాకాలంలో. నార్మల్ టైంలో రాదు. అది మాకు ఒక ప్రాఫిట్ అంది. సో అంటే ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు జెప్టో చూస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నా పరంగా అయితే 50% అయితే ప్రాఫిటే, 50% కొంచెం ఫెయిల్ కొంచెం. అంటే అంటే అది చెప్పండి, అంటే చాలా మంది తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు వేరే దగ్గర ర్యాపిడో ఇది అంటే ఊరంతా మొత్తం తిరగాలి. ఇదైతే కస్టమర్ టు కస్టమర్ కాబట్టి కొంచెం అదే బిహేవియర్, కొంచెము టర్మ్స్ అండ్ కండిషన్ అది చూస్ చేసాం. కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చదు అట్లా. సో అంటే ఇప్పుడు మీరు ఎందుకంటే డెలివరీ ఎక్కువ చేస్తుంటారు, బైక్ మీద జర్నీ చేస్తుంటారు. సో ఇప్పుడు ఈ జెప్టో నుంచి మీకు రెస్పాన్స్ అనేది ఎట్లా? సంథింగ్ మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా, మీకు ఏదైనా ప్రాబ్లం అయినా జెప్టో నుంచి ఫాస్ట్ రియాక్షన్ ఉంటుందా, లేకపోతే ఎట్లా? అంటే మాకు ఇప్పుడు సడన్ గా పోయేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో, మాకు ఒక ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 1 lakhs to 5 lakhs వరకు ఉంది. అదొకటి ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు ఏదైనా ఐటమ్ ఎక్కడైనా పోయేటప్పుడు ఐటమ్ ఏదైనా మిస్ అయినా, లేకపోతే ఏదైనా అంటే ఎమర్జెన్సీ కేసు ఏమైనా వచ్చినా ఇమీడియట్లీ రియాక్షన్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు, జాబ్ చేయలేని వాళ్ళు, ఇప్పుడు చాలా మంది జెప్టో ఇటువంటి చేద్దామని అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? అంటే జెప్టో మంచిది రావచ్చు అని చెప్తారా? మంచిదండి. అయితే కొంత ఏమంటారు
కష్టం అనేది కనుక మంచిగా ఉంటుంది చేసుకుంటాం కానీ మనకు ఎంత వీలున్న టైంలో మనం సంపాదించుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఒక పార్ట్ టైం గా చేసుకుంటే మీకు ఎంతవరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఒక ఫుల్ టైం గా చేసుకుంటే ఎంతవరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు? పార్ట్ టైం అంటే పార్ట్ టైం మాక్సిమం 400 to 300 మాక్సిమం చేసుకోవచ్చు. అదే ఫుల్ టైం అయితే మాక్సిమం 2000 to 3000. అంటే ఇప్పుడు ఒక మంత్లీ వైజ్ చూసుకుంటే పార్ట్ టైం కి ఫుల్ టైం కి ఎంత రావచ్చు? మంత్లీ వైజ్ అంటే మంత్లీ వైజ్ చూసుకుంటే పార్ట్ టైం పరంగా 15,000 రావచ్చు, ఫుల్ టైం పరంగా ఒక 45,000 రావచ్చు. 45,000 రావచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఇప్పుడు ఎందుకంటే 40,000 పెడితే లేదు అంత రాదు అనే కొంతమంది అంటుంటారు. లేదు వీక్లీ పక్కా 10,000 పక్క వస్తుంది. వీక్లీ 10,000 పక్కా. ఒక్క రోజు 1,500 అనగానే వీక్లీ నెలకి 10,000 వస్తుంది. అదే సారీ 40,000 వస్తుంది అట్లా పక్కా. हाय ब्रदर, आपका नाम? गंगाधर। गंगाधर भाई, आप कितने दिन से जेप्टो में काम कर रहे हैं? आप 3-4 महीने हो गया। 3-4 महीने। कैसा है जेप्टो में काम करने? अच्छा है काम करना। एक बोलो। हर दिन को कैसे भी 1500 आता कैसा पर डे को 1500 आता। हाँ नाइट का अलग आता। अच्छा है। एक आप एक ऑर्डर देते हैं ना कस्टमर को, एक ऑर्डर पे आपको कितना पैसे आता? 1 किलोमीटर को 15 रुपीज आता। 3 किलोमीटर गए तो 45-50 बस आता। फिर कस्टमर से बिहेवियर कैसे रहता? आप जो डिलीवरी करते हैं ना, अच्छा बात करते उन्हें ऑर्डर देने के बाद थैंक यू भैया बोल के बोलते। अच्छा है। कभी टिप्स मिले कस्टमर्स के साथ? नहीं नहीं हमारे इसमें नहीं मिलता, एक भी नहीं मिले। एक भी नहीं मिलता। अच्छा ठीक है। अब पूरा जर्नी करते हैं ना, अगर कुछ हुआ तो थोड़ा छोटा एक्सीडेंट हुआ तो जेप्टो से कैसा रेस्पॉन्स रहता आपको? उसमें अच्छा बात करते अच्छा रहता जब टॉली को इसमें अच्छा रहता उसका। एक मंथली हिसाब से देखे तो आप कितना अर्न कर सकते हैं एक मंथली हिसाब से? तो अपन कंटिन्यू किया तो 45,000 तक आता खर्चा। 45,000। फिर ज्यादा लोग बोलते नहीं 45,000 नहीं आता, 25 लास्ट बोलते हैं। कभी कम ज्यादा होता है ना, ऑर्डर कम ज्यादा रहता, तो ज्यादा आदमी रहे तो कम आता ऑर्डर, कम है तो ज्यादा हो जाता है। अगर रात पे भी पूरा 24 आवर्स ये जेप्टो चल रहा है ना, रात को डिलीवरी किया तो कुछ सर्च प्राइस ज्यादा आता? नहीं कुछ उससे कुछ नहीं, ऐसा कुछ भी नहीं। खाली बारिश गिर गया तो 10 एक्स्ट्रा आता। बारिश गिरे तो कुछ डबल ऑर्डर किए तो 12 रुपीज 15 रुपीज एक्स्ट्रा आता। तो इसके पहले आप कुछ काम करे थे? डाजिल में करा था, डाजिल स्पोर्ट्स। ओके। वो कंपनी में। तो अब ये टी शर्ट आपको बैग देते ना, तो वो फ्री में देते या पैसे आप पैसे कट होता? पैसे कट होता। टी शर्ट क्या क्या देते? बैग टी शर्ट बैग देते। तो इंश्योरेंस रहता है? अब आपको कुछ हुआ तो इंश्योरेंस है जेप्टो से? है 5 लाख इंश्योरेंस है। सो अब इतने महीने से कर रहे हैं, क्या बोलते हैं जेप्टो के बारे में? अच्छा है जेप्टो के बारे में, सब लोग अच्छा जेप्टो बोल के बोलते। तो नया लोग आना चाह रहे हैं ना, उसको उनको क्या बोलते हैं जेप्टो के बारे में? मैं आना चाहे बोले तो आने के लिए अच्छा बोलते उन्हें आओ बोल के बोलते। कभी अपने आईडी के ऊपर लगा तो दूसरा एक्स्ट्रा पैसा आता है ऐसा बोल। सो पार्ट टाइम करे तो कितना तक आता? फुल टाइम करे तो कितने तक आता सैलरी? मैं तो डे का करता, नाइट तो नहीं करता हूँ। पार्ट टाइम बोले तो एक 4-5 घंटे, फुल टाइम बोले तो 12 घंटे ऐसा। 4-5 टाइम करे तो उसका एक्स्ट्रा पैसा नहीं आता ना, फुल टाइम करे तो एक्स्ट्रा पैसा आ जाता। अच्छा था, फुल टाइम करे तो अच्छा है। ओके भाई, थैंक यू।